వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఇప్పుడు ఏపీలో ఎన్నికల హడావడి బాగానే మొదలైంది. అయితే ఇక్కడ ఏపీలో కొంత చర్చనీయాంశంగా ఉన్న అంశం ఏదైనా ఉందంటే ఇప్పుడు రీసెంట్ గా అంటే ఈ మధ్య ఎలక్షన్ ప్రచారాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత వాలంటరీ వ్యవస్థ అంటే ఎక్కువ మందిని వాలంటీర్లను రిజైన్ చేయించి ప్రజల్లో వైసీపీ తరఫున గెలిపించాలనేసి కూడా వైసీపీ నేతలు కొంత వాలంటీర్లు వాడుకుంటున్నారనేసి ఈ రకాలైనటువంటివి జరిగాయి. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా రాయితో దాడి జరిగినటువంటి విషయం కావచ్చు. ఇప్పుడు అది పోతే ఈ రోజు ఒక హాట్ టాపిక్ అయినటువంటి అంశం ఏమైనా ఉందంటే అది వైసీపీకి కొంత భారీ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తల్లాగా వాడుకుంటున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఎందుకంటే వాళ్ళ వాలంటీర్లు అని చెప్పి వైసీపీ కార్యకర్తల్లాగా వాడుకున్నటువంటి నేతలందరూ కూడా ఎంతమందో మనకు రోజు వార్తల్లో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ వాలంటీర్లు అయితే వైసీపీకి షాక్ ఇచ్చారు, టీడీపీలో కూడా చేరారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది దాకా చేరారు. ఎక్కడ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎందుకంటే గత ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ క్లీన్ షిప్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి అక్కడ టీడీపీకి క్లీన్ షిప్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఆ పార్టీకి తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు, వైసీపీ తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల వాలంటరీ వ్యవస్థ పైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వాలంటీర్ల పైన కొందరు నేతలు ఎన్నికల కమిషన్ కి అయితే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పింఛన్దారులకు నగదు పంపిణీలో వార్డు వాలంటీర్లు వినియోగించవద్దనేసి కూడా అంటే ఈసీకి ఆంక్షలు అయితే విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీనికి గల కారణం ఏమంటే టీడీపీ జనసేన నాయకులే కారణం అంటూ కూడా వైసీపీ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరు దానికి సంబంధించి నారాయణ గారి సమక్షంలో కూడా వీరంతా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అంటే చంద్రబాబు ప్రకటించినటువంటి పథకాలు తమకు వస్తున్నాయనేసి అందుకే టీడీపీలో చేరామనేసి కూడా వాలంటీర్లు అయితే తెలియజేస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి చెందినటువంటి 40 మంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కూడా వాళ్ళు టీడీపీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. దీంతో ఏమవుతుందంటే నెల్లూరులో ఒక్కసారిగా వైసీపీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. 100 మంది వాలంటీర్లు కావచ్చు, 40 మంది కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ వైసీపీకి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు 44,000 మంది దగ్గర రాజీనామా చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా మీరు మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తారు, మీరంతా కూడా రాజీనామా చేస్తే మీకు రాజీనామా చేసినందుకు కూడా 15,000 రూపాయలు ఇస్తామంటూ కొన్ని కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. ఈ రకమైనటువంటి వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేసేస్తే జగనన్న కోసం జగనన్న వస్తే మళ్ళీ మీకు ఏం చేస్తారనేసి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు బలంగా వైసీపీ తరఫున ప్రచారం చేసే విధంగా కూడా వైసీపీ అయితే పావులు వెళ్తుంది. ఈ రకంగా వాళ్ళు చేస్తే మళ్ళీ వైసీపీ ప్రభుత్వ అధికారం రాగానే మళ్ళీ మిమ్మల్ని తీసుకొని ముందుకు వెళ్తామనే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలు వాలంటీర్లకు హామీలు ఇచ్చినట్టుగా, కొంతమంది బలవంతంగా కూడా రాజీనామా చేసి ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఎప్పటికప్పుడు కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు విజ్ఞతతో ఓటేయండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీకు నచ్చిన వారిని ఎన్నుకొని మీకు మంచి పరిపాలన ఎటువంటి నాయకులు ఎవరు అందిస్తారనేది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఆ రకంగా ఓటు వేయండి. మీ ఓటు నిజంగా ఒక మంచి సమాజం కోసం ఉపయోగపడే విధంగా చేసుకోండి. అంతేకాని మందు చొక్కకో నోటుకో అమ్ముడు కాకుండా మీ ఓటుని, అమూల్యమైనటువంటి ఓటుని మీ మంచి నాయకుడిని ఎన్నుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.